ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పాత ట్రెజరీ కార్యాలయం వీధిలో ఉన్న ఆర్ఎన్బి రహదారిని సోలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ పరిశీలించారు. ఈ రహదారి గుంతలమయంగా మారి అధ్వానంగా తయారయ్యి ఉన్న నేపథ్యంలో రహదారి అభివృద్ధి తాత్కాలిక పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ ఆర్ఎన్బి మున్సిపల్ అధికారులతో కలిసి రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ రహదారి ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో తాత్కాలికంగా మరమ్మతు పనులు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. రహదారి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు 2 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. నిధులు మంజూరు అయిన వెంటనే పూర్తి స్థాయిలో రహదారిని అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాయుడుపేట టౌన్ తిమ్మాజీ కండ్రిగా ఆర్ఎన్బి రోడ్ని పరిశీలించడానికి రావడం జరిగింది. గత 30 సంవత్సరాలు ముందు వేసిన రోడ్ ఇది. దాని తర్వాత ఈ రోడ్డు గురించి పట్టించుకునే వాళ్ళు లేక ఈ రోడ్డు చాలా డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే మనకు దగ్గరలోనే సెజ్ ఉండడం వల్ల ఎన్నో హెవీ వెహికల్స్ ఇటువైపు ఈ రోడ్లోనే ఎక్కువగా రావడం వల్ల కూడా ఈ రోడ్డు బాగా డ్యామేజ్ అయింది. గతంలో ఈ రోడ్డు వేయలేదు కాబట్టి ఈరోజు వర్షాలు పడినా మనకు గుంతలుగా కనిపిస్తూ రోడ్డు అంతా కూడా బాగా డ్యామేజ్ అయింది. దీనికి మనము 14 ఫీట్ రోడ్ని మొత్తం ఆర్ఎన్బి రోడ్ అంతా కూడా మనం 2 కోట్లకి ఎస్టిమేషన్ వేసి మినిస్టర్ గారికి కూడా పెట్టడం జరిగింది. ఫండ్స్ త్వరలోనే రిలీజ్ అవుతాయి. మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆలోపు ప్రజలు ఇబ్బంది పడకుండా మనం వెట్ మిక్స్ వేసాం. కాకపోతే వెట్ మిక్స్ వేసిన వెంటనే కూడా మనకు వర్షాలు పడడం వల్ల ఇదంతా మళ్ళా కూడా బురదలు మయమైంది. కమిషనర్ గారు చొరవ తీసుకొని ఈ రోడ్ని రిపేర్ చేస్తూ దట్టు మన సొంత నిధులు పెట్టి కూడా ఈ రోడ్డు ఎవరికి ఇబ్బంది లేకుండా మనము వెట్ మిక్స్ వేయడం జరిగింది. దాని వర్షం పడడం వల్ల మళ్ళీ గుంతలు అవ్వడం వల్ల మళ్ళీ కూడా ఇప్పుడు వెట్ మిక్స్ వేయడం జరిగింది. ప్రజలకి ఇబ్బంది పడేలాగా ఏ పనులు చేయకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఈ రోడ్డు కూడా ఈరోజు వెట్ మిక్స్ వేయడం జరిగింది. త్వరలోనే ఆర్ఎన్బి మినిస్టర్ గారు 2 కోట్లు ఇది శాంక్షన్ చేసిన వెంటనే త్వరగానే ఈ రోడ్డు రిపేర్లు చేసి మొత్తం రోడ్డు అంతా కూడా మళ్ళీ కొత్తగా వేసుకోవడం జరుగుతుంది. ఇటువైపు పరిష్కారం చూసేలాగా కూడా మనము ప్రణాళికలు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ హెవీ వెహికల్స్ ఏవైతే సెజ్ నుంచి వస్తున్నాయో అవి కూడా వీలైతే మనం హెవీ వెహికల్స్ అన్నిటి కూడా డైవర్ట్ చేయగలిగితే మనం వేసుకున్న రోడ్డు కూడా ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా జెడ్ఎంతో కూడా మాట్లాడడం జరిగింది. త్వరలోనే ఈ రోడ్డు శాంక్షన్ తెచ్చుకొని ఈ రోడ్డుకి శాశ్వత పరిష్కారం చూపించేలాగా కూడా పనిచేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.